జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా మనం నూతన పార్లమెంటు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. భారతదేశం అంతా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అదేవిధంగా మన పెద్దలు రాజ్యాంగ నిర్మాణ సభలో కానీ రాజ్యాంగాన్ని లెక్కించుకున్నప్పుడు ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు. ప్రజాప్రతినిధుల బాధ్యతలు ప్రజాప్రతినిధులకు ఇచ్చారు, రాష్ట్రపతి బాధ్యతలు రాష్ట్రపతికి ఇచ్చారు, రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు రాష్ట్ర గవర్నర్కి ఇచ్చారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థ బాధ్యతలు న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యతలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. అదేవిధంగా బ్యూరోక్రాట్లు అంటే ప్రజల్ని ప్రభుత్వాన్ని పరిపాలించేదానికి సూచనలు సలహాలు ఇచ్చేదానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, అదేవిధంగా యూనివర్సిటీలు నడిపించేదానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషను, అదేవిధంగా విభిన్న రకాలైనటువంటి వ్యవస్థల్ని అంగాలని మనం భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంతా బస్టుబట్టిపోయి ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయ కోవిధులు, ప్రజలు పన్నుల రూపంలో కట్టుకున్నటువంటి డబ్బులు జీతాలుగా తీసుకుంటూ తక్షణమైనటువంటి న్యాయాన్ని అందించకుండా అంటే క్రిమినల్కి సంఖ్యలు వేసినట్టు న్యాయానికి కూడా సంఖ్యలు వేస్తున్నారు న్యాయమూర్తులు. కాబట్టి న్యాయమూర్తులు అంటే న్యాయాన్ని చెప్పేటటువంటి న్యాయవాదులే సైలెంట్గా ఉంటే, ఇవాళ రాజకీయ క్రిమినల్స్ కానీ పారిశ్రామిక క్రిమినల్స్ కానీ దేశ సంపదను లూటీ చేసే దగులుబాధ్యులకి త్వరితగతిన శిక్షలు పడకపోతే ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలనుకుంటున్నారు? అంటే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులకేనా బాధ్యత, న్యాయమూర్తులకు బాధ్యత లేదా? ఈరోజు నేను ఎగ్జాంపుల్గా ఒక కేసు గురించి చెప్తాను. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎన్నో కుంభకోణాలు మనం చూసాం. ఎంత వేల కోట్ల అవినీతి స్కాములు మనం చూసాం. 2G స్పెక్ట్రమ్ అన్నారు, తర్వాత మనకి బొగ్గు కుంభకోణం అన్నారు. ఇలా ఎన్నో రకాల కుంభకోణాలు వస్తున్నా కూడా ఏటికేటికి ధరలు పెరిగిపోతూ పేదలేమో బతుకుల్లో అతుకులు బతుకులు అయిపోతున్నాయి. కనీస విద్యాపరమైన చదువుకుందామన్నా చదువుకునే పరిస్థితి వచ్చింది. ఒకవైపు త్వరితగతిన న్యాయం అందలేనటువంటి పరిస్థితి. న్యాయస్థానాలు కోర్టు కేసులు చుట్టూ చూస్తుంటే సామాన్యుడు భయపడిపోతున్నారు. అందువల్ల న్యాయమూర్తులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మనకి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక కేసు చెప్తాను నేను. ఈ కేసు దేనికైనా వాయిదాల పద్ధతి ఉందిలే. కాన్సెప్ట్ ఏంది? దేనికైనా వాయిదా పద్ధతులు ఉందిలే. ఇప్పుడు ఈ కేసు ఒక కేసు గురించి చెప్తాను నేను. 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 2011లో అప్పుడు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వివిధ కేసుల్లో ఒక కేసు గురించి మాత్రమే చెప్తున్నాను. 2012 ఆగస్టు 17న అభియోగ పత్రము నమోదు చేశారు సిబిఐ ఆఫీసర్లు. ఆ కేసు వాన్పిక్ భూముల కుంభకోణము. ఈ వాన్పిక్ భూముల కుంభకోణానికి సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసంతృప్తి దేనికి మిలాడ్? పనిచేయనప్పుడు సుమోటోగా మీరే విచారించవచ్చు కదా. దేనికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. అంటే దాదాపుగా మనకి 2012, 2024 12 సంవత్సరాల నుంచి కేసులో పురోగతి లేకపోతే ఈరోజు అగుపాడిందా? అంటే న్యాయ వ్యవస్థ పరిస్థితి ఈ దేశంలో చూడండి. తర్వాత జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. 12 సంవత్సరాలకి మేల్కొన్నారా? 12 సంవత్సరాలకు మేల్కొన్నారా రోజువారీ విచారణ చేపట్టాలని? తర్వాత కేసుల విచారణ పురోగతిపై నివేదిక సమర్పించాలని నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుని అడిగింది. వాట్ ఏ వండర్ మిలాడ్స్. అంటే ఇప్పుడు నివేదిక కోరడం జరుగుతుంది. తర్వాత ఈ కేసు మళ్ళీ వాయిదా, ఈ నెల 23వ తేదీకి వాయిదా వేయడం. అందుకే నేనన్నా దేనికైనా వాయిదాల పద్ధతి ఉందిలే.
381 సార్లు, ఎంత 381 సార్లు వాయిదాలు వేశారు. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3041 సార్లు కోర్టుకే రాకుండా తన యొక్క ఆర్థికాన్ని, రాజకీయాన్ని, ఆర్థిక వనరులను అడ్డం పెట్టుకొని కోర్టుల్ని బొస్టు పట్టిస్తుంటే న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులందరూ కఠినంగా నిర్ణయం తీసుకోవాలి కదా. సరే, ఈ కేసు విషయం గురించి వస్తే వాన్పిక్ కుంభకోణం విషయం ఏంటంటే, దీంట్లో ప్రధానంగా ఈ నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి జగన్ కంపెనీల్లో 854 కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడు జగన్ కంపెనీలో 854 కోట్లు పెట్టుబడి? కారణం ఏంటంటే 12,730 ఎకరాలు, ఎంత 12,730 ఎకరాలు భూముల్ని 167 కోట్లకి దారాదత్తం చేస్తే, 167.38 కోట్లకి దారాదత్తం చేస్తే, అంటే ప్రభుత్వానికి వచ్చిందేమో 167.38 కోట్లు వస్తే 10 రూపాయల ముఖ విలువ గల జగన్మోహన్ రెడ్డి యొక్క షేర్లని 1,440 రూపాయలు పెట్టి కొన్నారంటే వాన్పిక్లో. అంటే ప్రజల భూములేమో రసలాల కైమాకి, వాన్పిక్ నిమ్మగడ్డ ప్రసాద్కి కట్టబెట్టి జగన్ కంపెనీలోకి 854 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు ఎవరయ్యా అంటే A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 వేణుంబాకం విజయసాయి రెడ్డి, రాజ్యసభ మెంబరు, తర్వాత మన నెల్లూరులో ఓడిపోయాడు కదా ఎంపీగా పోటీ చేసి ఆయన, A3 నిమ్మగడ్డ ప్రసాదు, A4 మోపిదేవి వెంకటరమణ, ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడు ఆయన. తర్వాత A5 ధర్మాన ప్రసాదరావు, మన ఆర్థిక మంత్రిగా చేశాడు ఆయన. ఆయన కూడా కబుర్లు చెప్తాడు, అయ్యా ధర్మాన ప్రసాదరావు కోర్టుకు రచ్చి సమాధానం చెప్పయ్యా రెవెన్యూ మంత్రి గారు, ఎక్కడ దొంగోనుండవు. తర్వాత A6 కేవి బ్రహ్మానందరెడ్డి, A7 డాక్టర్ మన్మోహన్ సింగ్, A8 ఎం శామ్యుల్స్ IAS, తర్వాత A9 నిమ్మగడ్డ ప్రకాష్, A10 వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11 జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, A12 రఘురామ్ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, A13 కార్మిల్ ఏషియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, A14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ని కంపెనీలు వీళ్ళందరూ కలిసి అటు తెలంగాణ ప్రజల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల సంపదని, సీమాంధ్రప్రదేశ్ సంపదని దోపిడీ చేసినటువంటి ఈ దుర్మార్గులందరూ పెద్ద మనుషులు, పార్లమెంట్లో ఎంపీలు, రాజ్యసభలో ఎంపీలు. అంటే వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు IPC సెక్షన్ చూడండి, 120B రెడ్ విత్ 420, 409, 419, 420, 468, 471, 477A అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 9, 11, 12, 13, 2, 13/1 CD సెక్షన్ల కింద నమోదు చేస్తే 12 సంవత్సరాలు గతించిపోతే ఇప్పటి వరకు జడ్జిమెంట్ రాకపోతే సిబిఐ అధికారులు కానీ న్యాయమూర్తులు కానీ గమ్ముగా ఉండంటే ఒక సామాన్యుని అయితే వదలతరా జడ్జి గారు? ఆలోచించండి. మన చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ గారు కానీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, ఈ దేశాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తులు, న్యాయ కోవిదులే ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఆర్థిక తీవ్రవాదుల్ని, అంతర్గత తీవ్రవాదుల్ని, ఈ దేశం కోసం ఎంతోమంది మన ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నది ఇందుక మనం న్యాయమూర్తులారా? ఆలోచించండి. ఆవేదనతో అడుగుతున్నా. అందువల్ల ఒక్కసారి న్యాయ వ్యవస్థ కఠినంగా ఉంటే తప్ప ఈరోజు దేశాన్ని లూటీ చేసిన వాళ్ళందరూ భారత పార్లమెంట్ అంటే లోక్సభలోను, రాజ్యసభలోనే ఒక ఆర్థిక ఉగ్రవాదులు మాట్లాడుతుంటే దేశంలో 145 కోట్ల ప్రజలు వినాల్సిన దుస్థితి నేటి పరిస్థితి. ఇది మార్పు రాదా? ఎందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు? ఒక స్పెషల్ కోర్టు పెట్టేసి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఆర్థిక తీవ్రవాదాలను పీచమనచాల్సింది, శిక్షించాల్సిన బాధ్యత మీ మీద భారత రాజ్యాంగం పెడితే ఇప్పటి వరకే అతీగతి లేదంటే ఈ దేశ ప్రజలకి న్యాయస్థానం మీద ఇంకా ఏమి గౌరవం ఉంటుంది? అందువల్ల న్యాయమూర్తులారా ఆలోచించండి.
ఈ దేశాన్ని రక్షించండి. ఈ దేశంలో పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కలిసి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న లఫూటుగాళ్ళకి తొందరగా శిక్షలు వేసి వాళ్ళందరికీ శాశ్వతమైన జీవిత ఖైదు వేసి వాళ్ళు ఈ భారతదేశంలో బతికే అర్హత కూడా లేదు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని తక్షణం నిర్ణయం తీసుకోవాలని చెప్పి న్యాయమూర్తులందరికీ ఏడుకుంటూ వాళ్ళ పాదాలకు వందనం చేస్తూ న్యాయాన్ని బతికించండి. పేద ప్రజలకి అన్యాయం అయిపోతున్నారు. ఇవాళ చదువుకోవాలంటే చదువు కలువే పరిస్థితి, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతున్నారు. ఈ విధంగా వేల వేల కోట్లు దోచేసి విదేశాలకు పారిపోతున్నటువంటి లఫూటుగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తక్షణం ఈ దేశాన్ని కాపాడండి. న్యాయమూర్తులారా, మీ చేతిలోనే ఉంది ఆయుధం కాబట్టి కొరడా రులిపించండి, ఈ దేశాన్ని కాపాడండి. భరతమాత కన్నా ముద్దు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ కుర్చీల మీద ఉంటుంది కదా న్యాయమూర్తులు గారు, సత్యమేవ జయతే అని. సత్యం ఎక్కడుంది? ఎదురు చూస్తున్నారు, ఎత్తుక్కుంటున్నారు. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా, ఆ ధర్మం ఎక్కడుందో చెప్పండి. ఆ ధర్మం కోసం ఎత్తుక్కుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు అన్నాం కదా. కొంతమంది కొన్ని కుటుంబాలు మాత్రం దేశ సంపదను లూటీ చేస్తుంటే చూస్తూ ఉంటుంటే బాధతో ఆవేదనతో అడుగుతున్నాను. మీ పాదాలకు వందనం చేస్తాను జడ్జీలు గారు, ఆలోచించి న్యాయం చేయండి. ఈ దేశ సంపదని పరిరక్షించండి. ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళకు ఉరి శిక్షలు వేసేసి పనిష్మెంట్ ఇస్తే రెండో ఓడు తప్పు చేయకుండా ఉంటాడు. కాబట్టి త్వరితగతిన తీర్పులు ఇవ్వాలని న్యాయమూర్తులందరినీ ఏడుకుంటున్నాను. జై హింద్. సత్యమేవ జయతే.